Static electricity. It's us moving to the sound. Your lips are all I need. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కాన్ ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఈ వీడియో కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోర్ కొట్టినప్పుడు మీరు ఒక 5 సైట్స్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇంకా చాలా ఉంటాయి, వాటి గురించి చెప్తాను మీకు బోర్ కొట్టి ఉండడానికి. ఇక్కడ ఈల్ స్లాప్ అని టైప్ చేయండి. eelslap.com అని టైప్ చేసినప్పుడు మీ గూగుల్లో ఈ విధమైన ఒక సైట్ అనేది మీకు ఫస్ట్ రిజల్ట్స్లో ఫస్ట్ ఒకటి ఉంది కదా, eelslap.com అని, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే మీరు పాయింటర్ని, మీ మౌస్ పాయింటర్ని ఎటు జరిపితే ఆ ఈల్ అనేది అతను ఆ విధంగా కుడుతుందన్నమాట. ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మీకు టైంపాస్ కానప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఈ ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వీడియోలో చెప్పే అన్ని వెబ్సైట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఆ వెబ్సైట్స్. సరే, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, monoface.com అని టైప్ చేయండి. MONOFACE monoface.com అని సెర్చ్ చేసినప్పుడు విధంగా సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ వచ్చింది కదా మనకు, విధంగా మోనోఫేస్ అని, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూసినట్లయితే కొన్ని ఫేసెస్ మారుతాయి ఆటోమేటిక్గా. తర్వాత ఒక ఫేస్ దగ్గర ఆగింది కదా ఇది. ఇప్పుడు మీరు ఐస్ మీద కానీ, ఈ ఐస్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు అవి మారుతూ ఉన్నాయి చూసారా, ఈ విధంగా నోస్ అయినా మౌత్ అయినా ఈ విధంగా మారుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఫేస్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చీక్స్ మీద మీరు చెంప మీద కానీ క్లిక్ చేసినప్పుడు ఆ ఫేస్లు కూడా మారుతాయి అన్నమాట. ఇది కూడా ఒక ఫన్నీ సైట్ అని కాదు, ఫన్నీ సైట్. మీకు బోర్ కొట్టినప్పుడు మీరు యూజ్ చేయవచ్చు. అండ్ మ్యాప్ క్రంచ్ అని ఇంకో సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే స్ట్రీట్ వ్యూ, మీకు ర్యాండమ్గా ఒక స్ట్రీట్ వ్యూను అది చూపిస్తుంది. మ్యాప్ క్రంచ్, MAPCRUNCH మ్యాప్ క్రంచ్ అని టైప్ చేసి వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధమైన ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీరు డ్రాగ్ చేసి పక్కనున్న థింగ్స్ని కూడా మీరు చూడవచ్చు. ఇది ఒక స్ట్రీట్ వ్యూ అని చూపిస్తుంది అన్నమాట ర్యాండమ్గా. ఇక్కడ గో అని చూసారా, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇంకొక ర్యాండమ్ స్ట్రీట్ వ్యూ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది చూసారా, దీని మీద మీరు ట్యాప్ చేసి ఒక కంట్రీని కూడా, మీకు కావాల్సిన కంట్రీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ కంట్రీలో ఉన్న స్ట్రీట్ వ్యూ, ఆ కంట్రీకి సంబంధించిన స్ట్రీట్ వ్యూస్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ నేను బంగ్లాదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, బంగ్లాదేశ్ అని ఇచ్చాను. ఇక్కడ గో మీద ప్రెస్ చేసాను. చేసిన వెంటనే ఇక్కడ బంగ్లాదేశ్లోని స్ట్రీట్ వ్యూ ఒకటి వచ్చింది చూసారా. ఇది ఏంటంటే ఇక్కడ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు, అడ్రస్. ఇది బంగ్లాదేశ్లోది అని ఇక్కడ చూపిస్తుంది సరే, బంగ్లాదేశ్ సిట్హెట్ బంగ్లాదేశ్ అనే ఏరియా అన్నమాట ఇది. అది ఆ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇది ఒక సైట్ ఫ్రెండ్స్, మీకు టైంపాస్ కానప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో సైట్ ఏంటంటే ఇక్కడ ఇంకా స్ట్రీట్ వ్యూ అనేది మళ్ళీ మీకు ఇక్కడ మీరు ముందుకు కూడా వెనుకకు కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఆ స్ట్రీట్లో. అంటే అక్కడ ఉన్న సింబల్స్, యారోస్ కనిపించాయి కదా, వాటి ద్వారా. ఇంకా ఫోర్త్ సైట్ ఏంటంటే స్టాగరింగ్ బ్యూటీ అని టైప్ చేయండి మీ గూగుల్లో. STAGGERING స్టాగరింగ్ బ్యూటీ, BEAUTY. స్టాగరింగ్ బ్యూటీ అని సెర్చ్ చేసి వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. staggeringbbeauty.com అని ఉంది కదా. ఇదేంటంటే మీ మౌస్ని మీరు ఎటు జరిపితే, అంటే మీ పాయింటర్ని మీరు ఎటు జరిపితే అక్కడ ఉన్న ఇమేజ్ అటు సైడు షేక్ అవ్వుకుంటూ కదులుతుందన్నమాట. అయితే
మీరు మీ పాయింటర్ని ఏ విధంగా ఎంత స్లో అయినా ఎంత స్పీడ్ అయినా మీరు ఈ విధంగా మూవ్ చేయొచ్చు. మీరు స్పీడ్గా మూవ్ చేశారనుకోండి, ఈ విధమైన ఒక ఇమేజ్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. కానీ నేను సౌండ్ రికార్డ్ చేయలేదు, సౌండ్ కూడా వస్తుంది, భయపడకండి. ఇదేంటంటే జస్ట్ ఫన్ కోసం అంతే. ఈ విధంగా మీరు మీ పాయింటర్ని ఎటు జరిపితే ఈ మౌస్ పాయింటర్ని ఎటు జరిపితే ఆ ఇమేజ్ కూడా ఆ విధంగా మూవ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఇంకో సైట్ కనుక చూసినట్లయితే pointer.com అని pointer.com అని సెర్చ్ వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ ఉంది కదా, పాయింటర్ స్టూడియో మేకర్.com అని. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఎక్కడనైతే పాయింట్ చేస్తారో మీ మౌస్ని, అక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడ కరెక్ట్గా ఒక ఫింగర్ అనేది ఒకటికి వస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక మనిషి మీకు ఆ పాయింటర్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు కరెక్ట్గా అక్కడికి అతను వేలు పెట్టాడు చూసారా. మళ్ళీ ఇక్కడ నేను ట్యాప్ చేశాను అనుకోండి, కరెక్ట్గా అక్కడికి వచ్చింది చూసారా. ఆ పాయింటర్ని కరెక్ట్గా చూపిస్తూ ఉంటున్నాయి అన్నట్టు ఆ ఇమేజెస్. ఇక్కడ కూడా ఇంకో దగ్గర ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మనం ట్యాప్ చేసినప్పుడు అదే విధంగా చూపిస్తున్నారు చూసారా. ఏంటంటే అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు మన పాయింటర్ని చూపిస్తుంది ఫింగర్తో. ఇంకేంటంటే మీరు గూగుల్లో కొన్ని చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా గూగుల్లో ఏంటంటే గూగుల్ గిటార్ అని టైప్ చేశారనుకోండి, ఇగో ఈ విధంగా మీకు గూగుల్ గిటార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది, నేను సౌండ్ రికార్డ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, గూగుల్ గ్రావిటీ అని టైప్ చేశారనుకోండి, గూగుల్ గ్రావిటీ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ బటన్ అని ఉంది కదా. మామూలుగా మీరు గూగుల్ గ్రావిటీ అని సెర్చ్ చేసినా కూడా ఈ విధంగా ఒక రిజల్ట్ వస్తుంది, మిస్టర్ డూబ్ అని. గూగుల్ గ్రావిటీ మిస్టర్ డూబ్ అని దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీ గూగుల్ యొక్క సెర్చ్ పేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా కింద పడిపోయినట్టుంది కదా. ఇట్లా మీరు ఏంటంటే దీన్ని ఇట్లా ఇట్లా విసిరేసినట్టు దేన్నైనా మీరు ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ ఈ విధంగా విసిరేయచ్చు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీ సెర్చ్ బాక్స్ని కూడా మీరు ఈ విధంగా విసిరేయచ్చు, రొటేట్ చేయొచ్చు, విసిరేయచ్చు. ఈ విధంగా మీకు టైం పాస్ కానప్పుడు ఈ విధంగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఇందులో. గూగుల్ ప్యాక్మ్యాన్ గేమ్ ఆడుకోవాలనుకున్న గూగుల్ స్పియర్ అని, ఇంకా ఈ విధంగా చాలా ఉంటాయి. మీకు టైం పాస్ కానప్పుడు ఈ విధమైన సైట్స్ ద్వారా మీరు టైం పాస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సలహాలు సందేహాలు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి జెన్యూన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.